నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఎంబీబీఎస్ అనేది ప్రతి బైపీసీ చదువుతున్న విద్యార్థి కల. ఆ కల సాకారాన్ని మేము నెరవేరుస్తాం. కమ్ టు విఆర్, వి విల్ ద ఫిల్ యువర్ డ్రీమ్స్ విత్ బెస్ట్ గైడెన్స్ అంటూ గత 15 సంవత్సరాల నుంచి ఎంతో మంది వైద్య విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగును నింపుతున్నారు విఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సీఈఓ కె వెంకట్ కుమార్ గారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎంబీబీఎస్ విద్యపై మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. హాయ్. ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ అందులో సీట్ రాకపోతే వారు విదేశాల్లో చదవడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి? సో ముఖ్యంగా అండి, గత 12 సంవత్సరాల నుంచి దగ్గర ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని విదేశీ విద్య కోసం పంపిస్తున్న కన్సల్టెన్సీ అండి విఆర్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ. సో యాజ్ ఆఫ్ నౌ అంటే ఇండియాలో సీట్ రాకపోతే, అంటే ఇప్పటి వరకు నీట్ కంప్లీట్ చేసుకొని ర్యాంకులు వచ్చే పరిస్థితిలో ఉండి తర్వాత సీట్ వస్తా రాదా అనే టెన్షన్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ ఇండియాలో చదువుకోవాలనుకుంటే లేదా ఇండియాలో ఎంబీబీఎస్ సీట్ రావాలనుకుంటే దగ్గర 450 మార్క్స్ వస్తాయి, కానీ వాళ్ళకి సీట్ రావట్లేదు. కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. సో 20 లక్షల మంది రాస్తే దగ్గర 12 లక్షల మంది వరకు క్వాలిఫై అయ్యారు. అందులో మనకి 1,00,000 సీట్ల వరకు నియర్లీ ఇప్పుడు పెంచిన తెలంగాణ ఆంధ్ర సీట్లు పెంచారు. 1,00,000 సీట్ల వరకు ఉన్నాయి. ఇందులో స్టూడెంట్స్ 12 లక్షల మంది ఉన్నారు. సో 12 లక్షల మందికి సీట్ వస్తుందా రాదా, ఎక్కడొస్తుంది, లేకపోతే బీక్యాట్ వస్తుందా, బీక్యాట్లో వస్తే నేను అంత ఫీజు బేర్ చేయగలుగుతానా లేదా అని చాలామందికి టెన్షనే ఉంటుందండి. అంటే 15 లక్షలు అంటే బీక్యాట్లో సీట్ రావాలంటే మినిమం ఇయర్కి 15 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. సో అంత పే చేసుకోలేను, లేకపోతే నాకు నీట్లో మార్క్స్ అని రాలేదు, సో 300 బిలో ఉన్నాయి, 200 లోపు ఉన్నాయి అనుకుంటే మనకి విదేశాల్లో వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకునే అవకాశం ఉందండి. సో విదేశాల్లో వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవాలంటే ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే 2019 నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారినాయండి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూటిలైజ్ చేసుకొని అంటే తెలుసుకొని తర్వాత ఏ కంట్రీకి వెళ్ళి ఏ యూనివర్సిటీలో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవాలి అనేది ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సి ఉందండి. ఓకే అండి, అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి స్టూడెంట్స్? సో ఇందాక చెప్పినట్టు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో ఇప్పుడు ప్రస్తుతానికి గజెట్ రూల్స్ రిలీజ్ చేశారండి, ఎన్ఎంసీ గజెట్ రూల్స్. సో ఎన్ఎంసీ గజెట్ రూల్స్ ఏంటి ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే మినిమం బైపీసీలో 50% మార్క్స్ వచ్చి ఉండాలండి. బయటికి వెళ్ళి చదువుకోవాలంటే ఖచ్చితంగా నీట్లో క్వాలిఫై ఉండాలి. సో దాంతోపాటు అది మినిమం రిక్వైర్మెంట్స్ అండి. దాంతోపాటు గజెట్ రూల్స్ ఏంటంటే ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారు, సో ఆ కంట్రీలో డ్యూరేషన్ అంతా, సో డ్యూరేషన్ కూడా వీరే డిసైడ్ అంటే గజెట్లో డిసైడ్ చేస్తుందండి. సో మినిమం ఏ యూనివర్సిటీలోనా ఏ కంట్రీలోనా మీరు చదువుకోవాలంటే 4.5 years మినిమం ఉండాలండి. అంటే 4.5 years డ్యూరేషన్ ఉండాలి, మెడికల్ డ్యూరేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ డ్యూరేషన్ ఉండాలి. దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్ చేసి ఉన్న 12 months అది కూడా ఎఫిలియేటెడ్ హాస్పిటల్స్ సేమ్ అంటే ఏదైతే యూనివర్సిటీ మీరు చేస్తున్నారో ఎంబీబీఎస్ చదువుతున్నారో ఆ ఎఫిలియేటెడ్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా మీరు చేసి ఉండాలి. దాంతోపాటు ఇండియన్ కరికులంకి దగ్గరగా ఉండాలండి. ఇండియన్ కరికులంలో 16 సబ్జెక్ట్స్ ఏవి ఉన్నాయో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్స్ అన్నీ ఉండాలి. దాంతోపాటు ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే టీచింగ్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఉండాలి. సో ఇదొక నిబంధన అండి. దాంతోపాటు సో ఏదైతే కంట్రీలో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నారో ఆ కంట్రీలో రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి. అది అయిన తర్వాతే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. సో నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి. రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పేరెంట్ అనేది తెలుసుకోవాల్సి ఉందండి. రిజిస్టర్డ్ డాక్టర్ అంటే ఏంటి? సో ఏ కంట్రీలో మీద చదువుకున్నారో ఆ కంట్రీ సో ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఇవ్వాలండి. ఒక్కొక్క కంట్రీ ఒక రకంగా ఆ లైసెన్స్ ఇవ్వడానికి నిబంధనలు ఉన్నాయి. సో ఎలా ఉన్నాయి, ఏ కంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి? కొన్ని కంట్రీస్ ఆల్రెడీ సో ఈ లైసెన్స్ ఇస్తామని డిసైడ్ చేసినవి, కొన్ని కంట్రీలు అయితే ఇంకా డిసైడ్ చేయలేని ఉన్నాయి. సో ఏ కంట్రీలో అయితే మీరు లైసెన్స్ తెచ్చుకోగలుగుతారో అంటే రిజిస్టర్డ్ డాక్టర్ అయ్యి వచ్చుంటారో సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో ఈ ప్రతి కంట్రీలో మీరు రిజిస్టర్డ్ డాక్టర్ అయి ఉండాలి అనుకుంటే ఆ కంట్రీలో సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కజకిస్తాన్ లేకపోతే
రష్యా లేకపోతే జార్జియా. సో ఈ కంట్రీస్ అన్ని తీసుకుంటే మీరు ఖచ్చితంగా అక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ సో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయొచ్చు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లోనూ కండక్ట్ చేయొచ్చు. సో ఆ ఎగ్జామ్ మీరు పాస్ అయితేనే మీకు ఆ రిజిస్టర్డ్ డాక్టర్ అనేది లైసెన్స్ అనేది ఇస్తారు. ఆ లైసెన్స్ ఇస్తేనే ఇక్కడ నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. సో కొన్ని కంట్రీస్లో డైరెక్ట్గా డిగ్రీతో పాటు లైసెన్సింగ్ ఇస్తున్నారు, లైసెన్స్ ఇష్యూ చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రూల్స్ ప్రకారంగా అయితే సో అది వస్తుంది. రేపు చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఆ విధంగా ఉంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయ్యి అబ్రాడ్లో మీరు ఎంబీబీఎస్ చేసుకుని వస్తే ఇక్కడికి వచ్చి నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అది రాసిన తర్వాత యూఆర్ ఏ డాక్టర్ ఇన్ ఇండియా. ఓకే అండి, విఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏవిని ఒకసారి చూద్దాం. సార్, అంటే మీ దగ్గరే మీ కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యి కిర్గిస్తాన్ వెళ్ళాలి అంటే మీ స్పెషాలిటీ ఏంటి సార్? సో ఎస్పెషల్లీ అండి వేరియస్ కంట్రీస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీస్లో మనం మెడిసిన్ చేయడానికి మంచిది, సో స్టూడెంట్స్కి పేరెంట్స్కి కంఫర్ట్ ఉంటుంది అనే దాన్ని బట్టి చెక్ చేసుకొని సో కిర్గిస్తాన్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో మనం చేస్తుంది యూరో-ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ. సో ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కిర్గిస్తాన్ అండి. సో కిర్గిస్తాన్లోనే ఎందుకు చూజ్ చేసుకున్నామంటే సో బెస్ట్, సో నియర్ బై కంట్రీ, మనకి ఢిల్లీ నుంచి 3 hours జర్నీ ఉంటుందండి. సో ఈ కంట్రీ అనేది సెంట్రల్ ఏషియాలో ఉంది. ఓకే, సో దాంతోపాటు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ కిర్గిస్తాన్కి వెళ్ళే మెడిసిన్ చదవడానికి వెళ్ళే స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తూ ఉన్నారండి. సో ఎందుకంటే మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ బాగుంది, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ పెరిగినాయి. సో దాంట్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఫ్యాకల్టీ కానీ లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ సో అఫిలియేటెడ్ హాస్పిటల్స్ కానీ సో ఇవన్నీ బాగుండడం వల్ల సో ఖచ్చితంగా మీకు అంటే కిర్గిస్తాన్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చూస్ చేసుకొని సో అందులో ఈ యూనివర్సిటీ అంటే యూరేషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అది క్యాపిటల్ సిటీలో, కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీలో ఉంది కనుక అది చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, యూరో-ఏషియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అంటే దీనికి సంబంధించి ర్యాంకింగ్స్ కూడా ఉంటాయని విన్నాం సార్, అంటే ఇందులో ర్యాంకింగ్ ఏంటి? సో యూరేషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఆ కంట్రీలో ఇట్స్ 13th పొజిషన్లో ఉందండి. అదే వరల్డ్ వైజ్ మనం చూసుకుంటే సో నియర్లీ 9,333 పొజిషన్లో ఉంది. సో అంటే ఈ పొజిషన్స్ బట్టి ఈ యూనివర్సిటీ ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది, హౌ ఈస్ ద యూనివర్సిటీ అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఎంబీబీఎస్ యూరో-ఏషియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడికల్ కాలేజ్లోనే ఎందుకు చేయాలి అంటే మీరేం చెప్తారండి? సో రైట్ క్వశ్చన్ అండి. సో యూరో-ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ అని ఎందుకు చదవాలి అంటే వేరియస్ ఆప్షన్స్ కానీ వేరియస్ కండిషన్స్ కానీ లేకపోతే వేరియస్ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ అనాలిసిస్ చేసి సో అందులో మేము ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగిందండి. యూరో-ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అందులో సో ఎస్టాబ్లిష్డ్ మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. తర్వాత సో క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తున్నారు. ఓకే, దాంతోపాటు సో 3,500 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందులో అక్కడ చదువుతున్నారండి. సో ఇట్స్ అ బిగ్ యూనివర్సిటీ, అంటే 20,000 నుంచి 25,000 స్క్వేర్ మీటర్స్లో ఉన్న యూనివర్సిటీ అండి. సో అదే కాకుండా సో
175 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్న యూనివర్సిటీ అండి. ఓకే, సో ఇంకా ఫారినర్స్ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారండి. అందులో నియర్లీ 18 to 19 మెంబర్స్ ఫారినర్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఫ్రమ్ యుఎస్ కానీ, లేకపోతే నేపాల్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి కానీ, ఇండియా నుంచి కానీ వర్క్ చేస్తున్న ప్రొఫెసర్స్ ఉన్నారండి. సో దాంతోపాటు 4 ఎఫిలియేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో వీటిలో క్లినికల్ రొటేషన్స్కి. సో అదే కాకుండా దగ్గర నియర్లీ 20 దట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో ఇదే కాకుండా వరల్డ్లో ప్రీమియం యూనివర్సిటీస్తో కానీ, హాస్పిటల్స్తో కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో టైఅప్స్ ఉన్నాయి. ఇవే కాకుండా వీటికి ఈ హాస్టల్ ఫెసిలిటీస్ వరల్డ్ క్లాస్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సో ఇంకా చెప్పుకోవాలంటే బెస్ట్ ఏంటంటే హై క్వాలిటీ ఎడ్యుకేషన్ లో ఫీజులో వస్తుందండి. సో లో ఫీజ్ అంటే మినిమం అంటే మీరు ఇయర్కి $3,000 అంటే $2,40,000 పే చేస్తే సరిపోతుంది. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు సీట్ కావాలంటే మినిమం 5 lakhs పే చేయాల్సి ఉంటుంది. అందులో సగం పే చేస్తే పర్ ఇయర్కి సగం పే చేస్తే సరిపోతుంది. సో మీకు బి కేటగిరీలో ఒక్క ఇయర్లో మీరు స్పెండ్ చేసిన ఫీజు టోటల్ మీరు 6 yearsకి స్పెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అంతోపాటు కిర్గిస్తాన్లో ఈ లివింగ్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ అండి. సో మనకి దగ్గరగా ఉంటుంది కనుక సో ఈ యూనివర్సిటీని కానీ, ఈ కంట్రీని కానీ చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకేనండి, చాలామంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్లో 1 year 2 years అట్లా చేస్తున్నారు కదా. సో అలాంటి స్టూడెంట్స్కి మీరిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటండి? సో ఎస్పెషల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది లాంగ్ పీరియడ్, అంటే కెరియర్ సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. సో ఏ స్టూడెంట్ అన్నా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నీట్ రాయగానే ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే ఓకే, లేకపోతే హ్యాస్ టు డిసైడ్. సో ఆప్షన్స్ ఏమి ఉన్నాయి, ఎంబీబీఎస్ చేయడానికి ఆప్షన్స్ ఏమి ఉన్నాయి అని చెప్పి అది నీడ్ టు సెలెక్ట్. అంతేకాకుండా 1 year సరే ఈ ఇయర్ మార్క్స్ వచ్చినాయి, నీట్లో నాకు ర్యాంక్ రాలేదు, సో అదే నెక్స్ట్ ఇయర్ అలా ఈ 3 years 4 years లేకపోతే 2 years అనేది టైం పీరియడ్ వాళ్ళు పీజీ చేయడానికి కానీ, లేకపోతే కెరీర్లో సెటిల్ అవ్వడానికి కానీ ఆ టైంలో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకనే ప్రతి స్టూడెంటు జస్ట్ నీట్లో ర్యాంక్ వస్తే సరే వెళ్ళండి, కూడా రాకపోతే ఖచ్చితంగా మంచి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుంటే త్రూ అవుట్ ద కెరీర్ చాలా విత్ ఇన్ టైంలోనే కంప్లీట్ అయిపోయి ఆ కెరియర్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, అంటే ఎంబీబీఎస్ చదవాలనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో అలాంటి వాళ్ళకి ఎంబీబీఎస్ ఏ కంట్రీలో అతి తక్కువ ఖర్చుతో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చెప్తారా? ఎస్పెషల్లీ విఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎంబీబీఎస్ అనేది అందుబాటులో లేదు, మేము అంత ఫీజు మేము కట్టుకోలేము అనే ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేద విద్యార్థికి మేము తక్కువ ఫీజులు ఇచ్చే ఆప్షన్స్ అయితే మేము తీసుకున్నామండి. సో హై బడ్జెట్ యూనివర్సిటీస్ మేమేమి ప్రమోట్ చేయము. సో ఏదైతే అంటే మినిమం 3.5 లక్షల నుంచి 2.5 లక్షల మధ్యలో ఇంకా తక్కువ ఉన్న ఫీజులు మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో కనుక అంటే ప్రతి కంట్రీలోనూ ఉన్నాయండి, నాట్ ఓన్లీ రష్యాలో కానీ, రష్యాలో 3 లక్షలు ఇయర్లీ పే చేసుకునే కాలేజెస్ ఉన్నాయి, ప్రమోట్ చేస్తున్నాం. అలాగే జార్జియా, సో అలాగే మన కజకిస్తాన్లో కూడా మినిమం మనకి $3,500 పర్ ఇయర్ పే చేసుకుంటే సరిపోతుంది. సో లివింగ్ ఎక్స్పెండిచర్స్ కూడా చాలా తక్కువే ఉంటాయండి. సో హాస్టల్ ఫీజు కిర్గిస్తాన్కి వచ్చేటప్పుడు అది కూడా మినిమం మనకి 2,400 ఉన్న యూనివర్సిటీ కూడా ఉందండి, 2,400 అంటే పర్ సెమిస్టర్ మీరు 96,000 పే చేసుకుంటే సరిపోతుంది. సో 2 సెమిస్టర్స్కి మనకి 1,80,000 1,90,000 అంటే 2 లక్షల లోపే మీరు పే చేసుకుంటే సరిపోతుంది. సో ఫుడ్ అండ్ ఎక్స్పెండిచర్ కోసం హాస్టల్ ఫీజు మీరు $600 అంటే టోటల్ ఇయర్కి త్రూఅవుట్ ద ఇయర్ అంటే 50,000 లోపే హాస్టల్ ఫీజు ఉంటుందండి. ఇలాగా లో బడ్జెట్ తక్కువ ఫీజుతో పేద విద్యార్థులు కూడా చదువుకోవచ్చండి. అలాగే అంతేకాకుండా యూరేషియాలో ఇంకా యూనివర్సిటీతో మేము టైఅప్ చేసుకొని ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో పర్ మంత్ మీరు అంటే 2,40,000 పర్ మంత్ మీరు 20,000 మీరు పే చేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ మంత్ కూడా మీరు పే చేసుకునే అవకాశం కల్పిస్తుంది అన్నమాట. సో లో బడ్జెట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మా కన్సల్టెన్సీ ద్వారా వస్తే మీరు బెస్ట్ ఆప్షన్, బెస్ట్ యూనివర్సిటీ, బెస్ట్ కంట్రీ మేము సజెస్ట్ చేయడం జరుగుతుందండి.
ఓకే అండి, విఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ విద్యార్థులకు ఇచ్చే సర్వీస్ ఏంటి? సో త్రూ అవుట్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే సో వన్స్ ద కన్సల్టెన్సీకి స్టెప్ ఆన్ అయితే సో అంటే స్టూడెంట్ యొక్క పొజిషన్ వీఆర్ అంటే ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏంటి, స్టూడెంట్ స్టాండర్డ్స్ ఏంటి, సో స్టూడెంట్స్ వాటి అనాలిసిస్ చేసి మేము ఒక కంట్రీని కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ సైజ్ చేయడం జరుగుతుందండి. తన బడ్జెట్ అంటే స్టూడెంట్ పేరెంట్ యొక్క బడ్జెట్ ప్రకారంగా బెస్ట్ యూనివర్సిటీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సో యూనివర్సిటీ నుంచి మనం అడ్మిషన్ లెటర్ తెప్పించడం, సో నెక్స్ట్ డాక్యుమెంటేషన్ చేయించడం, వీసా వేయించడం, సో తర్వాత వాళ్ళకి త్రూ అవుట్ వాళ్ళ జర్నీ అంటే ఈ కంట్రీ అంటే ఇండియా నుంచి సో కిర్గిస్తాన్ కావచ్చు లేదా రష్యా కావచ్చు ట్రావెల్ చేసి అక్కడున్న మన స్టాఫ్తో కోఆర్డినేట్ చేసి వీళ్ళకి అక్కడ హాస్టల్స్లో అంటే స్టార్టింగ్ అంటే ఈ కంట్రీస్లో బిగినింగ్ వెళ్ళండి అందరికీ కొత్తేనండి. సో అడుగడుగున వాళ్ళకి సపోర్ట్ చేస్తూ నాట్ ఓన్లీ ఈ ప్రాసెస్లో కాదండి అకాడమిక్స్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు ఈ కిర్గిస్తాన్లో అయితే మనం సో నేషనల్ ఎగ్జామ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. సో సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాము. సో బేసిక్ సైన్సెస్ కంప్లీట్ అయ్యే లోపు వాళ్ళకి మనం నేషనల్ ఎగ్జామ్కి ట్రైనింగ్ సపోర్ట్ చేస్తున్నాం. అంటే టోటల్ వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు లేకపోతే ప్రాసెసింగ్లోను కానీ లేకపోతే వీసా ప్రాసెసింగ్లో కానీ అకాడమిక్స్లో కానీ సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏం చేయాలి, ఎలా వీళ్ళు సక్సెస్ అవ్వాలి ప్రతి స్టెప్లోనూ మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే ఒక స్టూడెంట్కి లైక్ ముందు డాక్యుమెంటేషన్తో మొదలై అక్కడికి వెళ్ళే ప్రాసెస్, వీసా ప్రాసెస్, ఓవరాల్గా ఎంత టైంలో ఇదంతా కంప్లీట్ చేస్తారండి మీ కన్సల్టెన్సీ ద్వారా? సో టోటల్ అండి అంటే స్టూడెంట్ ఆల్ ద డాక్యుమెంట్స్ రెడీ అయ్యి ఉంటే అంటే సో ఇంటర్మీడియట్ కానీ 10th కానీ లేకపోతే వాళ్ళ పాస్పోర్ట్ కానీ సో పీసీసీ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ మేము రెడీ అయితే సో వితిన్ 30 daysలో వాళ్ళకి వీసా ప్రాసెస్ చేసి మనం పంపించడం జరుగుతుందండి. టోటల్ 30 days ద టైం పీరియడ్. ఎవ్రీ డాక్యుమెంట్ వాళ్ళు మనకు సబ్మిట్ చేయగలిగితే సో వాటికి కూడా మేము సపోర్ట్ చేస్తాము. అంటే పాస్పోర్ట్ ఎలా తీసుకోవాలి, లేకపోతే ఎక్కడ యాజ్ ఆఫ్ నౌ మనకు స్లాట్లు దొరకడం చాలా కష్టమైతే ఉంది. సో ఏ ఏరియాలో మీరు స్లాట్ మీరు ఫిక్స్ చేసుకుంటే త్వరగా వస్తుంది, ప్రతిదీ మేము సపోర్ట్ చేస్తామండి. ఓకే, అంటే అంత దూరం వెళ్ళి పిల్లలు చదువుతున్నారంటే స్పెషల్గా పేరెంట్స్ ఆలోచించేది ఫుడ్ ఎలా ఉంటుందో, ఫుడ్ పడుతుందో లేదో, సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇలా రకరకాల డౌట్స్తో ఉంటారు కాబట్టి సో మీరేం చెప్తారు అలాంటి పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి? సో యూరో ఏషియన్ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ సో బెస్ట్ హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఇండియన్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. సో అక్కడ ఇంటర్నల్గానే సో దెర్ ఈజ్ ఏ ఇండియన్ క్యాంటీన్. సో దాంతోపాటు రైట్ ఎవ్రీ డే వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ నచ్చకపోయి ఉండొచ్చు, ఎవ్రీ డే ఫుడ్ నచ్చుతుందని చెప్పము. సో 100-200 స్టూడెంట్స్లో అందరికీ నచ్చకపోవచ్చు. వీ హ్యావ్ వాళ్ళకి ఏంటంటే కుకింగ్ ఫెసిలిటీస్, సెల్ఫ్ కుకింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి. సో కిందనే అంటే జస్ట్ దర్ ఇస్ అపార్ట్మెంట్ పెద్దది. సో బిల్డింగ్ కిందనే ఏంటంటే ఒక ఏరియాలో కంప్లీట్గా కిచెన్ ఉంటుందండి, ఒక ఏరియా కంప్లీట్గా లాండ్రీ ఉంటుంది. సో అన్నీ వాళ్ళు అక్కడే వాషింగ్ మీరు చేసుకోవచ్చు, లేకపోతే సో సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇండియన్ ఫుడ్ వీఆర్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో బెస్ట్ ఉంటుంది. సో దాంతోపాటు సెల్ఫ్ కుకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండి. ఓకే, అంటే ఫీని పే చేసే ఆప్షన్స్ ఎలా ఉంటాయి మీ దగ్గర? ఇనిషియల్గా ఈ ఫీ అనేది ఎవ్రీ ఇయర్ పే చేసుకోవచ్చు అండి. సో ఎవ్రీ ఇయర్ వన్స్ యాక్చువల్లీ యూనివర్సిటీ ఎక్కడన్నా ఏ కంట్రీలో అన్నా ఇయర్లీ వన్స్ పే చేసుకునే అవకాశం ఇస్తుంది. కానీ సో వీఆర్ నుంచి కానీ లేకపోతే మేము యూనివర్సిటీని మనం రిక్వెస్ట్ చేసుకొని సమ్ టైమ్స్ ఒకేసారి ఫీ పే చేసుకోలేకపోతే 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే అవకాశం ఇస్తుంది. అంటే సెమిస్టర్ వైజ్ పే చేసుకునే అవకాశం వస్తుంది. ఇంకా కొద్ది ముందుకు వచ్చి కొద్ది పేరెంట్స్ ఒకేసారి పే చేసుకోలేకపోతే సో మంత్లీ పే చేసేసుకోండి. సో ఫస్ట్ సెమిస్టర్ అయితే ఇనిషియల్గా పే చేసుకోండి. సో నెక్స్ట్ నుంచి మీకు బర్డన్ అవుతుందంటే ఎవ్రీ మంత్ మీరు పే చేసుకోండి. దట్ మేబీ 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, మీరు ఎంత ఉంటే అంత మీరు కాలేజ్ ఫీజులో డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఆ అవకాశం కూడా కల్పిస్తుందండి. ఓకే అండి, బేసిక్గా విద్యార్థులకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడ చదవాలి, టెన్షన్, భద్రత విషయం కావచ్చు, ఫుడ్ విషయం కావచ్చు. సో ఇవన్నీ పోవడానికి ఏమైనా సెమినార్స్ మీరు కండక్ట్ చేయడం జరుగుతుందా, స్పెషల్గా తల్లిదండ్రుల కోసం అండ్ స్టూడెంట్స్ కోసం? సో ఈ అంటే ప్రతి ప్లేస్లోనూ మేము సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ కమింగ్ సండే 2nd వైజాగ్లో హోటల్ మైక్రో
మైక్రో కాంటినెంటల్ హోటల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సండే. సో స్టేషన్ రోడ్ డిఆర్ఎం ఆఫీస్ ఎదురుగుంటా. సో ఏ స్టూడెంట్ అయినా నియర్ బై ఉన్న వైజాగ్లో నియర్ బై విజయనగరం కానీ లేకపోతే వైజాగ్ నియర్ బై ఉన్న ఏ స్టూడెంట్ గారి పేరెంట్ వచ్చి సో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏ కంట్రీలో చదువుకోవచ్చు, లేకపోతే ఈ కంట్రీ బెస్టా కాదా, లేకపోతే నీటిలో ఇన్ని మార్క్స్ వచ్చినాయి మాకు సీట్ వస్తుందా లేదా, సో ఏ కేటగిరీలో రావచ్చు, సో ఇవన్నీ డౌట్స్ కంప్లీట్గా మా స్టాఫ్ కానీ మేము కానీ సపోర్ట్ చేసి వాళ్ళు క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు దే టేక్ ద స్మార్ట్ అడ్మిషన్స్ కూడా అంటే ఇమీడియట్గా వాళ్ళ డాక్యుమెంట్స్తో పాటు వస్తే ఇంటర్ 10th సో తర్వాత వాళ్ళు ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇంకో విఆర్ యూనివర్సిటీ రెండు కొలాబరేట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా స్పాట్ అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విఆర్ తరపు నుంచి సో ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ దగ్గరలో ఉన్న వైజాగ్ దగ్గరలో ఉన్న ఎవరైనా వచ్చి సెమినార్కి అటెండ్ అయ్యి మాకు నచ్చితే యూనివర్సిటీ నచ్చితే స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు అండి. ఈ బెనిఫిట్స్ కూడా వాళ్ళు అందిపించుకోవచ్చు. ఓకే అండి, అంటే పేరెంట్స్కి ఆడపిల్లల్ని ఎంబీబీఎస్ చదివించాలి పంపించాలి అంటే వాళ్ళ భద్రత గురించి చాలా టెన్షన్ పడుతుంటారు. అమ్మాయిల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో రైట్ క్వశ్చన్ అండి. అంటే అమ్మాయిలకి జాగ్రత్తలు అసలు ఇష్యూస్ ఏమొస్తాయి, అమ్మాయిలకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయి అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఆ కంట్రీలో బయటకు వెళ్తే అమ్మాయిలకి ఏమైనా భద్రత ఉంటుందా ఉండదా, నెక్స్ట్ అబ్బాయిలతో ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా లేదా, లేకపోతే ర్యాగింగ్ ఉంటుందా లేదా, లేకపోతే ప్రొఫెసర్స్ లేకపోతే వాళ్ళతో ఏమైనా ఇంటరాక్షన్ ఇష్యూస్ ఉంటాయా, లేకపోతే అకాడమిక్స్లో ఇష్యూస్ ఉంటాయా, ఈ బేసిక్గా ఆడపిల్లలకు వచ్చే ఇవండి. సో వీళ్ళు ఖచ్చితంగా మనం అడ్రస్ చేసి అంటే అక్కడ కిర్గిస్తాన్లో ఆడపిల్లలకి ఖచ్చితంగా భద్రతే ఉంటుందండి. బయటన ఎన్విరాన్మెంటల్గా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో దాంట్లో హాస్టల్స్లో వీళ్ళకి హై సెక్యూరిటీ సిస్టమ్ అంటే వీళ్ళకి ఆర్ఎఫ్ కార్డులు ఇష్యూ చేస్తారండి. ఎప్పుడు బయటకు వెళ్తారు అంటే కార్డు పెట్టే బయటకు వెళ్ళాలి, కార్డు పెట్టే లోపలికి రావాలి. సో ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు లోనికి వచ్చారు, సో వీళ్ళకి టైమింగ్స్ ఉంటాయండి. సో మార్నింగ్ ఈ టైంకి కాలేజ్కి వెళ్తారు. సో దట్ ఈస్ మార్నింగ్ 7 to 8 కాలేజ్కి వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పటికి అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత లోనికి వచ్చినా మళ్ళీ బయటకు వెళ్ళినా 8 కల్లా మీరు లోపల ఉండాలి. సో ఆ ప్రతి స్టూడెంట్ని సెక్యూరిటీ గార్డ్స్ సో వాళ్ళు మానిటర్లో చెక్ చేస్తారు. అంటే ఎవ్రీ స్టూడెంట్ చెక్ ఇన్ అయి ఉన్నాడా లేదా, లేకపోతే వాళ్ళకి కాల్ చేస్తారు ఎక్కడున్నారు ఏంటి అనేది. సో ఆడపిల్లలకి ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో వీళ్ళు బయటికి వెళ్ళారా లోనికి వచ్చారనే రికార్డు ఉంటుంది. సో సీసీ క్యామ్స్ ఉంటాయి. ఓకే, సో ఈవెన్ పేరెంట్స్ కూడా అది యాక్సెస్ ఉంటుంది. సో ఇబ్బంది లేదు. నెక్స్ట్ అబ్బాయిలతో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎలా అబ్బాయిలు ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ లేవండి. వై బికాస్ ఆ అబ్బాయిలకి హాస్టల్ వేరే ఉంటుంది, అమ్మాయిలకి హాస్టల్ వేరే ఉంటుంది. సో ప్రొఫెసర్స్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, వాళ్ళ ఇష్యూసే ఉండవు. సో దే ఆర్ వెరీ కోఆపరేటివ్. సో ఇష్యూస్ అయితే ఏముండవండి. అకాడమిక్స్లో వీళ్ళు అంటే ఏమైనా ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఏముండవు. ఫారినర్స్ కంటే దే సపోర్ట్ వెరీ వెల్ అనమాట. ఓకే, వెదర్ విషయానికి వస్తే కిర్గిస్తాన్ వెదర్ ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక డౌట్ కూడా పేరెంట్స్లో అండ్ స్టూడెంట్స్లో ఉంటుంది కదా, ఏం చెప్తారు? సో వెదర్ విషయానికి వస్తే అండి అందరికీ ఒక డౌట్ ఉంది. అంటే కిర్గిస్తాన్లో వింటర్లో బాగా చలి ఉంటుందని, సో ఎండాకాలంలో బాగా ఎండ ఉంటుందని బై ఎక్స్పీరియన్స్ మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్స్ట్రీమ్ వేడి ఉంటుందండి, సో లేకపోతే ఎక్స్ట్రీమ్ చలి ఉంటుందండి అని చాలామంది అడిగిన క్వశ్చన్స్. బట్ ఎక్స్ట్రీమ్ వేడి అయితే ఉండదండి. సమ్మర్లో ఎక్స్ట్రీమ్ వేడి అయితే ఏమీ ఉండదు. సో మనకి ఇక్కడ సో నియర్లీ 30-35 degrees ఉంటుంది అంతే. సో చలికాలం 3 months ఖచ్చితంగా చలి ఉంటుందండి, స్నో పడుతుంది. అంటే మైనస్లో మరీ మైనస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. సో -3, -5 వరకు ఉంటుంది. కానీ బయటికి అంటే ప్రతి హాస్టల్స్లోనూ హీటర్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందండి. సో వీళ్ళ హాస్టల్ కూడా యూనివర్సిటీ ఇస్తుంది. బట్ త్రూ అవుట్ ద కంట్రీ హీటర్స్ అనేవి గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో లోపటే ఉంటారు కనుక హాస్టల్స్లో కానీ లేకపోతే యూనివర్సిటీలో కానీ సో వాళ్ళకి ప్రతిదీ హీటర్స్ ఉంటాయి కనుక చలి అనేది ఉంటుంది, కానీ బేరబుల్, ఇబ్బంది ఉండదు. సో వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. వెదర్ విషయంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో చాలామంది కంట్రీలు చాలామంది స్టూడెంట్స్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చదువుకొని వస్తున్నారు, ఇష్యూ అయితే లేదు. ఓకే అండి, అంటే ఇప్పుడు కిర్గిస్తాన్ పంపించాలి అని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. సో వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేది అయితే మీరు చెప్పారు. కాబట్టి కొన్ని మిడిల్ క్లాస్ వాళ్ళ విషయానికి వస్తే లైక్ ఏదైనా లోన్ ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన డౌట్స్ వస్తుంటాయి. లోన్ ఆప్షన్స్ ఉంటాయా ఉండవా అని మీరేం చెప్తారు? సో ఫైనాన్షియల్గా ఎవరన్నా అంటే మేము బేర్ చేయగలము, కానీ సో మాకు ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉన్నాయి,
స్టూడెంట్ ఈజ్ విల్లింగ్ టు గో, ఇంట్రెస్ట్ ఉంది మెడిసిన్ చదవడానికి, మాకు లోన్ ఏమైనా ప్రొవైడ్ చేయగలంటే ఖచ్చితంగా అండి మేము లోన్ సపోర్ట్ కూడా చేస్తున్నాము. సో ఎంబీబీఎస్ వెళ్ళి చదువుకోవాలంటే ఏ స్టూడెంట్ అయినా సో గవర్నమెంట్ అంటే బ్యాంక్స్ అనేవి లోన్ డైరెక్ట్గా ఇవ్వండి, కొలెటరల్ పెట్టాలి. సో కొలెటరల్ అంటే బ్యాంక్కి ఏదైనా ఆస్తులు కానీ లేకపోతే మీకున్న ప్రాపర్టీస్ కానీ ఏమన్నా అక్కడ మీరు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అదే కాకుండా తక్కువ బడ్జెట్ అంటే ఒక 4-5 lakhs అయితే ఖచ్చితంగా మీరు ఏం కొలెటరల్ పెట్టకుండా మేము లోన్ ప్రొవైడ్ చేసి లోన్ సపోర్ట్ కూడా మేము చేస్తున్నాము. సో ఏ స్టూడెంట్ అంటే ఏ పేరెంట్ అయినా ఒకవేళ మీకు లోన్ మీకు ప్రొవైడ్ చేసి అడ్మిషన్స్ ఇవ్వాలంటే మేము చేసి పెడతాం. మీరు విఆర్ ఆఫీస్ దగ్గరికి ఉన్న విఆర్ ఆఫీస్, సో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి ఏపీ తెలంగాణలో. సో వైజాగ్లో ఉంది, విజయవాడ, సో రాజమండ్రి, కాకినాడ, సో నెల్లూరు, తిరుపతి, సో హైదరాబాద్. సో మీరు ఎక్కడికన్నా మీ దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వచ్చు, అడ్మిషన్ చేసుకోవచ్చు, ఈ లోన్ ఫెసిలిటీస్ కోసం కూడా మరి తెలుసుకోవచ్చు. ఓకే అండి, కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.